తనయుడెవరో చూడవచ్చామమ్మ, బంగారు సాంబ్రాణి బోలమును బాలునికి మేము అర్పించాము. మా గుండెల్లో నీకేనయ్యా చుక్క పుట్టింది ఏలో. 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదనే భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకుని. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనుషుల పోలికగా పుట్టి రాజు స్వభావం తానే రిక్తునిగా చేసుకున్నాడు. రాజు జన్మిస్తే ఎలా జన్మించాలి? రాజు జన్మిస్తే అది ఈ ప్రపంచమే ఊహించినంత గొప్పగా జన్మించాలి. కానీ క్రీస్తు ప్రభు వారు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నారు.